ఒక ఇద్దరు మనుషులు రోజు కట్లు కొట్టుకోవడానికి అడవికి వెళ్ళేవారంట. కట్లు చెరుకో మోపు కట్టుకుని నెత్తి మీద పట్టుకుని వచ్చి ఊళ్ళో అమ్ముకుని బతుకు తెరువుని సాగించుకునేవారు. ఒక రోజునండి వాళ్ళకి లంకి బిందులు దొరికినాయి అంటండి. ఒరే బాబా, మన దశ తిరిగిపోయిందిరా, చీకటడ్డాక పట్టుకెళ్దాము అనుకుని అక్కడే కూర్చున్నారంటండి. నేను ఇంటికి వెళ్ళి అన్నం తినేసి నీకు అన్నం పట్టుకొచ్చి చెత్తాను అన్నాడు అంటండి. అక్కడ నువ్వు రెండిట్లకి కాపలా ఉండి అన్నాడు. అలాగే వెళ్ళొచ్చారా అన్నాడు. అన్నం తింటుండగా ఆడికి ఆలోచన వచ్చిందంటండి. అనవసరంగా ఆడున్నాడు కనుక ఆడికో బిందె వెళ్ళిపోతుంది, ఆడు లేకపోతే 2 బిందులు నాయే కదా, ఎలాగా అన్నం పట్టుకెళ్తున్నాను కదా, ఆడు చచ్చిపోయేలాగా విషం కలిపేద్దాం ఇందులోని, తినేసి చచ్చిపోతాడని కానీ విషం కలుపుకుని పట్టుకుని వెళ్ళిపోయాడు. నీరసంగా ఉందన్నావు కదా, అన్నం తినేయన్నాడు. నేను తింటాను కానీ నువ్వు ఎలాగే వెళ్ళగానే అడవి దేవత వచ్చింది, నాకు నమస్కారం పెట్టకుండా పట్టుకెళ్తారా అని అంది. సాష్టాంగపడి నమస్కారం చేసేసాను, నువ్వు కూడా నమస్కారం పెట్టి లేనిపోను బాధ అన్నాడు. అలాగే అని చెప్పి అలా పడుకుని నమస్కారం చేసే లోపల గొడ్డలెట్టి పీకి నరికేసాడంటే. 2 బిందులు నాయి అనుకున్నాడు. నీరసంగా ఉన్నాడు కదా, అన్నం తిన్నాడంటే. అన్నం తిని నీటి చచ్చాడండి. 2 బిందులు అక్కడే ఉన్నాయి. ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం.